నవమి మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో మహానుభావుడు రామచంద్రమూర్తి పుడితే అర్ధరాత్రి 12 గంటలకి మృగశీర్ష నక్షత్రంలో అమ్మ పార్వతీదేవి పుట్టింది అని ఉంది. కానీ సంప్రదాయంలో లోకంలో చేయడం మాత్రం మనం అష్టమి నాడు చేస్తాం. చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి పార్వతీదేవి యొక్క ఆవిర్భావ దినం. అందుకే వసంతకాలంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు కూడా కలశపెట్టి అమ్మవారిని ఆరాధన చేయడం. వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పరిపుష్టమైనటువంటి కాలము చైత్రమాసంలో వచ్చేటటువంటి ఆ 9 రాత్రులు. రాత్రులను ఎందుకంటాము? పగలు కదా పూజ. రాత్రి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే కేవలము భౌతికంగా బయట కలిగేటటువంటి ఫలితములే కావు. రాత్రి అన్న మాటకు అర్థం చీకటి అది కాపాడుతుంది. అందుకని వసంత నవరాత్రుల్లో ప్రత్యేకించి చైత్రమాసంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాడు సువాసిని పూజ తప్పకుండా చెయ్యాలి.